ఈరోజు మన ఛానల్లో టమాటా ఎగ్ రైస్ చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 ఉల్లిపాయలు, 4 తెల్లపాయలు, ఒక నిమ్మకాయ, 3 టమాటాలు తీసుకోవాలి. ముందుగా అవి కట్ చేసుకోవాలి కడిగి. దీనికోసం స్టవ్ వెలిగించుకోవాలి. ఎగ్ రైస్ కోసం పెద్ద బౌల్ పెట్టుకుని బౌల్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. దాంట్లోనే తెల్లగడ్డలు వేసేసుకోవాలి. తెల్లపాయలు తొక్కంతా తీసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. A few moments later. టమాటాలు ఉడికినాయి లేదో మూత తెచ్చుద్దాం. ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కింద పెట్టుకొని బాగా పప్పు గుత్తి రుద్దాలి. ఈ విధంగా దంచేసుకోవాలి. దీంట్లో నలగలేదంటే ఒక రౌండ్ మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. మనం ఉడికించుకున్నాం కదా, టమాటాలు పెట్టి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మనకి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి, సాల్ట్. అన్నం కూడా వేసుకుంటాం కదా, దానికి సరిపడినంత వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా ఉడికేటప్పుడే గుడ్లు కొట్టి పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకొని కలుపుకోవాలి. రెండు కప్పులు అన్నం పోసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత నిమ్మకాయ పిండి వేసుకోవాలి. పైన ఒక బద్ద పిండి వేసుకోవాలి. నిమ్మకాయ బద్ద పిండుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ రైస్ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.